చక్రి ఆధార్ కార్డు కోసం ఎంత ప్రయత్నాలు చేసినా సరే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి చెప్పడంతో తాను కూడా ఫీల్ అవుతున్నట్లు ఉంటాడు. చక్రిని నేను బాధ పెట్టడం చాలా అయిపోతుంది. నా కోసం ఇతను ఎంత బాధపడుతున్నాడు అని అంటుంది మహాలక్ష్మి. ఆ తర్వాత చక్రి మహా ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. మహాలక్ష్మిని సంతోషంగా ఉంచాలి అని ఎన్ని ప్లాన్లు వేసినా కూడా ఫెయిల్ అవుతూ వస్తాయి. చివరికి వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళగానే అందరితో సంతోషంగా మాట్లాడాలి అని అనుకుంటారు. ముఖ్యంగా మహాలక్ష్మి గాయత్రికి పెళ్ళవుతుంది కదా, మనం కూడా పెద్దికి పెళ్లి చేద్దామని అంటుంది. ఆల్రెడీ మనం చూసిన సంబంధాలలో ఒకరిని సెలెక్ట్ చేసుకొని వెళ్ళి అడిగితే మంచిది కదా అని అనుకుంటుంది మహాలక్ష్మి. మొత్తానికి మాధవ్కి మరోసారి పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది మహాలక్ష్మి. గాయత్రి వెళ్ళిపోతుందని చాలా బాధపడుతూ ఉంటుంది. బావతో ఎలాగైనా సరే మళ్ళీ మాట్లాడాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ మాధవ మాత్రం గాయత్రిని చూడడానికి కూడా ఇష్టపడకుండా ఉంటాడు. గాయత్రి ఎంతగా తన బావతో మాట్లాడాలని అనుకున్నా సరే తను మాత్రం నేను మాట్లాడలేను అని చెప్పి కఠినంగా అనుకుంటాడు. అయితే మహాలక్ష్మి మాత్రం మాధవ్ని ఎలాగైనా సరే మళ్ళీ మామూలు మనిషిని చెయ్యాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. తాయారు తన అల్లుడితో మాట్లాడాలని గాయత్రిని ఎంతగా చెబుతున్నా సరే నువ్వు చెప్పినట్లు ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, కానీ అతనితో మాట్లాడడం, అతన్ని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి గాయత్రి తాయారుతో అంటుంటుంది. మరోవైపు తన ఆధార్ కార్డు ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చని మహాలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది. చక్రి తన దగ్గర లేడు అన్నట్లుగానే తన కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తనని నమ్మిస్తాడు. మహాలక్ష్మి ఆధార్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తుంది, కానీ చివరికి తన ప్రయత్నాలు ఫలించవని తెలుసుకొని బాధపడుతూ ఉంటుంది. నేను అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోవడానికి ఒక్క ఆధార్ కార్డు కారణమని చక్రి దగ్గర బాధపడుతుంది. ఇంతగా బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. చక్రి ఆధార్ కార్డు కోసం చేస్తున్న ప్రయత్నాలను చూసి మహాలక్ష్మి తన కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, చాలా మంచివాళ్ళు అని చెప్పి అనుకుంటుంది. ఎలాగైనా సరే మాధవకి పెళ్లి చేయాలని మహాలక్ష్మి పెళ్లి సంబంధం మాట్లాడాలని అనుకుంటుంది. మొదటిగా చూసిన పెళ్లి సంబంధం దగ్గరికి మహాలక్ష్మి అలాగే చక్రి వెళ్ళి మాట్లాడాలి అనుకుంటారు. అయితే ఆ పెళ్లి సంబంధం దగ్గరికి వెళ్ళి మహాలక్ష్మి ఎలాగైనా మాట్లాడి పెద్దికి పెళ్లి చేయాలని అనుకుంటుంది. కానీ అక్కడ అమ్మాయి మీ మాధవ్ గారిని చేసుకోవడం నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటుంది. నాకు ఇల్లు నచ్చలేదు, అంతమంది మగాళ్ళ మధ్య నేను ఉండలేను అంటే నాకు కొంచెం భయంగా ఉంది అని చెప్పి అంటుంది. అయితే ఎంత చెప్తున్నా సరే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటాను కానీ వేరే కాపురం పెడతాను, అప్పుడైతే నేను మాధవని పెళ్లి చేసుకుంటానని అంటుంది. ఆ మాట వినగానే మహాలక్ష్మి చక్రి అంతా కూడా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు.